ఎవరైతే పదవులు పోగొట్టుకొని సమాజానికి దూరంగా ఉండి కోర్టు కేసుల్లో ఉన్నారో, కుంభకోణాలు ఇరుక్కొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ అర్బన్ నక్సలైట్స్ కొంతమంది వాళ్ళందరూ కూడా దాంట్లో గుమిగూడి ఎస్ఎఫ్ఐఓ లేకపోతే డివైఎఫ్ఐ రకరకాల సంస్థలు వాళ్ళు ఇంకేం పని లేదు కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆయుధంగా తయారయ్యి దాంట్లో తిరుగుతున్నారు. పాపం తాత్కాలికంగా వాళ్ళని అంత తిరగడం మంచిది, ఎందుకంటే పని ఉండాలి ఎవరికైనా సరే. నిరుద్యోగ సమస్య ఉందని ఇందాక అన్నావు, ఆ పార్టీలో కూడా ఆ సమస్య ఉంది. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ లేదా సిపిఐ సిపిఎం కొన్ని రకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఇటీవల ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశాలు లేవు. అందువల్ల ఆ పార్టీలో ధర్నాలు ఆ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటుంటారు. మంచిది, డెమోక్రసీలో ప్రతిపక్షం అనేది ఉండాలా. ప్రజల్లో ఎప్పుడైతే ఇలాంటి సద్విమర్శలు వచ్చినప్పుడు ఆ విమర్శలు కూడా మేము అర్థం చేసుకుని ప్రజలకి ఇంకా మెరుగైనటువంటి పరిపాలన అందించడం కోసం నరేంద్ర మోడీ గారు అందులో దిట్ట. కాబట్టి తప్పనిసరిగా ఎవరు చేసేటువంటి ప్రతిపక్షం వాళ్ళు చేయనియండి, ఇది మంచిదని నేను భావిస్తున్నాను. కేవలం ఒక వ్యక్తి కోసమో లేకపోతే తాత్కాలిక ప్రయోజనాల కోసం పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ కాదు. భారతీయ జనసంఘ నుండి 1951 నుంచి కూడా జనసంఘ్, దాని తర్వాత జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీగా ఇవాళ దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి ఒక ఆలోచనతో భారతదేశ సమైక్యత సమగ్రత కోసంగా కోటాను కోట్ల మంది ఈ యొక్క భారతీయులను చైతన్యవంతం తీసుకొని వచ్చి ప్రపంచంలో ఏ అమెరికా, జర్మనీ, జపాన్, రష్యా, చైనా సరసన భారతదేశాన్ని ఒక సగౌరవమైనటువంటి సార్వభౌమాధికారంగా అగ్రరాజ్యంగా నిలపాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పడడం జరిగింది. అందువల్ల నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఈ రోజున భారతదేశానికి అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం బ్రిటిష్ వాళ్ళ యొక్క వలస విధానాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిని మార్పు చేసుకుంటూ వస్తూ భారతదేశం 140 కోట్ల మంది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ దేశంలో ఉన్నటువంటి అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేసుకొని వాళ్ళని కలుపుకుంటూ ముందుకు పోతూ ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడే మన అధ్యక్షులు చెప్పినట్టుగా 4399 రోజుల పాటు వారు ఎన్నికైనటువంటి ఒక ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా ఏ ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ యొక్క రికార్డునే ఆయన ఇవాళ అధిగమించడం జరిగింది. ఇది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. 11 కోట్ల మంది రైతులకి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి సుమారుగా 60 కోట్ల మంది ప్రజలకి ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా అనేటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో 30 లక్షల ట్రెడిషనల్ ఆర్టిజన్స్కి మనం స్వయం ఉపాధి ఏదైతే ఉందో వాళ్ళకి ఆర్టిజన్స్కి లోన్స్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో 11 కోట్ల మంది మహిళలకి దేశవ్యాప్తంగా మనం ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా లఖ్పతి దీది ఈ కార్యక్రమంలో 3 కోట్ల మంది మహిళలకి ఈరోజు ఎంపవర్మెంట్ కోసంగా మనం 1 లక్ష యాన్యువల్ ఇన్కమ్ వచ్చేటట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రి మహిళల పట్ల, స్త్రీల పట్ల ఆయన మొదటి నుంచి కూడా ముందు చూపుతో ఎవరైతే ఈ వరకట్నం, ఈ దురాచారం కారణంగా అనేక మంది స్త్రీ శిశు స్థానంలోనే వాళ్ళని చంపేటువంటి పరిస్థితి హర్యానాలో అనేక రాష్ట్రాల్లో ఉండేది. అందుకని ఈ సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా 4.5 కోట్ల మందిని ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి
వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినటువంటి ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా మార్కెట్లో అనేక రకాలైనటువంటి విషయాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు భారతదేశం ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ముందుకు పోతుంది. అంతే ఇవాళ పొబ్బులో పుట్టి మకలో పోయే కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది కుహనా లౌకిక మేధావులు లేదా అర్బన్ నక్సలైట్ నరేంద్ర మోడీ యొక్క ఎదుగుదలను చూడలేక కొంతమంది చిల్లర మల్లల మాటలు ఇవాళ మాట్లాడుతూ ఉంటారు. అంతే తప్ప భారతదేశానికి నరేంద్ర మోడీ యొక్క ప్రతిష్టకి ఇవాళ ప్రజలను కలుపుకొని ఆయన ముందుకు పోతున్నాడు ఇవాళ. అంతే తప్ప భారతదేశంలో ఈ మార్పు అనేటువంటిది కేవలం నరేంద్ర మోడీ ఒక్కడిదే కాదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా సంఘటితంగా ఒక సమైక్యంగా ముందుకు వస్తూ ప్రపంచంలో భారత జాతి ఇవాళ ముందుకు నడుస్తూ ఉంది. ఈ యొక్క వికసిత భారత్ లక్ష్యంగా 2047 నాటికి రాష్ట్రాలు కేంద్రం కూడా కలిసికట్టుగా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది 2 కళ్ళుగా తీసుకొని ప్రపంచంలో అగ్ర రాజ్యాల సరసన 2047 నాటికి భారత్ రాబోతుంది. దీనికి ఎవరు ఆపలేరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎదుగొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని, అదే రకంగా నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని ఎవరు ఆపలేరు. కొంతమంది విదేశీ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో అనేక రకాలైనటువంటి ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది ఎట్టి పరిస్థితుల్లో సాగదు. భారతీయ జనతా పార్టీ కేడరు కోటాను కోట్ల మంది, 14 కోట్ల మంది వాళ్ళ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గణం ఉంది. అంతేకాదు అనేక మంది జాతీయవాదులు, ఈ దేశం కోసం పనిచేసేటువంటి అనేక రకాల జాతీయవాద సంస్థలు ఇవన్నీ వేళ్ళూనుకొని ఉన్నాయి. అంతే తప్ప ఈరోజు ఏదో కావాలని ఏదో నేపాల్లోనో లేకపోతే ఇంకో శ్రీలంకలోనో ఇంకో దగ్గర వచ్చినటువంటి రాజకీయ అనిస్థితి తీసుకురావడానికి కోసంగా భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి కోసం చేసే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఈ జాతీయవాద శక్తులు తిప్పికొడతాయి. భారతదేశం సుసంఘటితంగా సమైక్యతంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో విజృంభిస్తుంది తప్పితే ఎక్కడ వెనుక తిరిగి చూసేటువంటి పరిస్థితి లేదు. రాబోయేటువంటి శక్తులు ఇప్పటికే 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. 1300 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే రకంగా 240 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 113 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం అనేక రకాల ఈ రోజున ప్రపంచంలో అత్యధిక శక్తి కలిగినటువంటి రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో ఉంది. అందువల్ల ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని ఎదుర్కొనేటువంటి శక్తి ఈ భూమి మీద ఇప్పుడు పుట్టలేదు, పుట్టబోదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మనది భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు, ధర్నాలు చేయొచ్చు. ధర్నాలకు కూడా భయపడి భారతీయ జనతా పార్టీ ఉండే ప్రసక్తి ఉండదు. ఎవరైనా సరే వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది, వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రం వాళ్ళు చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఈ రోజున అలాంటి తాటాకు చప్పులకి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ముందుకు భయపడే ప్రసక్తి ఉండదు. నిరుద్యోగం విషయంలో మేము స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాం. ఈరోజు భారతదేశంలో నేను 2,40,000 స్టార్టప్స్ పెడుతున్నారు. అనేక ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. దేశంలో ఇవాళ నిరుద్యోగ సమస్యకి ఒక ప్రత్యామ్నాయంగా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటిది కాదు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటిది కాన్సెప్ట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా నలుగురికి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం రావాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఈ స్టార్టప్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తూ పోతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. ప్రపంచంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతదేశం తన శాయశక్తుల ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం కానీ, అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటలైజేషన్ తీసుకురావడం కానీ, వీటన్నిటి కారణం చేత ఈ రోజున అందరికీ ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితిని నరేంద్ర మోడీ గారు శీఘ్రంగా తీసుకొని వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే సరిపోతుందా? చాలదు. ఇంకా కూడా మనం దీన్ని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కోసంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశం నరేంద్ర మోడీ గారికి ఉంది. అది ఆ రకంగా ముందుకు పోతుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మూడోసారి వచ్చిన తర్వాత 11,000 కోట్ల రూపాయలు ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఇవ్వడం జరిగింది.
దానికి తోడు ఇంకా కూడా నెక్స్ట్ ప్యాకేజీ కోసం కూడా మా యొక్క మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కానీ అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కలిసి కేంద్ర ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దానికి కావలసినటువంటిది సమకూర్చడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అనేటువంటి దాంట్లో కొంత మనకి లాభ నష్టాలను బేరీజ్ వేసుకున్నప్పుడు కొంత ఖర్చులు తగ్గించేటువంటి ప్రయత్నంలో ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కొన్ని ఉద్యోగాలను ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవం. అయితే ఏదైనా సరే ఒక స్వతంత్ర సంస్థ అక్కడ ఆ లాభ నష్టాలను బేరీజ్ చేసుకొని ముందుకు పోతుంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కేంద్ర ప్రభుత్వంగా ఏదైతే అక్కడ 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి దాని స్థిరీకరణ కోసం ప్రయత్నం చేసింది, మరలా కూడా ఇంకేదైనా సరే కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయగలిగినటువంటి దాంట్లో మన కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.